ఏపీలో ఇది ఎన్నికల టైం. జనాలకు ఆసక్తి, నేతల్లో బీపీ పెంచే సమయం కూడా ఇదే. పార్టీ టికెట్ ఇచ్చే వరకు ఒక తంట, టికెట్ ఇచ్చాక మరో టెన్షన్. నడిమిట్ల లీడర్లకు రంపపు కోతగా మారింది సోషల్ మీడియా. నీదే టికెట్ అని ఎవరైనా నేతకు అధిష్టానం చెవిలో చెప్పినా సోషల్ మీడియా మాత్రం మరోలా చాకిరో పెట్టొస్తోంది. ఎవరో జ్వాలను రగిలిస్తే వివరణ అనే నీళ్లు వేసి ఆర్పుకోవాల్సిన దుస్థితిలో ఉన్నారు నాయకులు. అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్టుంది ఏపీలోని రాజకీయ వాతావరణం. వైసీపీ అధిష్టానం అభ్యర్థుల వడపోతలు మొదలుపెట్టిన తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నిద్ర కరువైందనే చెప్పాలి. ఫోన్ మోగితే చాలు, అందులో సీఎంఓ నెంబర్ కనిపించినా వైసీపీ పెద్దల నుంచి వచ్చే ఫోన్ అయినా నేతలకు ఫీజులు ఎగిరిపోతున్నాయి. కాల్ ఆన్సర్ చేస్తే ఎలాంటి కబురు వినాల్సి వస్తుందో తెలియదు. సీఎంఓకు పిలిస్తే ఏం చెబుతారో కూడా అంచనాలకు అందని సిచ్యువేషన్. తమ ఆఫీసుల బయట పార్టీ వేగులు ఎవరైనా ఉన్నా, కొత్త వ్యక్తులు కనిపించినా అటెన్షన్లోకి వచ్చేస్తున్నారు లీడర్లు. వచ్చింది సీ ప్యాకో లేక తమ రాజకీయ జీవితానికి ప్యాకప్ చెప్పే బృందంలోని సభ్యుడో తెలియక ముఖం ఎర్రబారిపోతోందట ఎమ్మెల్యేలకు. అధిష్టానంపై నమ్మకమున్నా ఎన్నికల బరిలో నిలుచునే వరకు గ్యారంటీ లేదన్న ఆందోళన నేతలను నిలువెల్లా దహించి వేస్తోందట. తాడేపల్లి వడపోతలు ఎలా ఉన్నప్పటికీ ఎన్నికల వేళ అధికార పార్టీ ఎమ్మెల్యేలను మరో సమస్య ముచ్చమటలు పట్టిస్తోంది. అదే సోషల్ మీడియా. ఎవరు పుట్టిస్తారో, ఎందుకు పుట్టిస్తారో, ఏం ఆశిస్తున్నారో వెనుక ఉన్నదెవరో తెలుసుకునే లోపుగానే సోషల్ మీడియా ద్వారా జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతోంది. నిజం గడప దాటే లోపుగానే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్టుగా మారిపోయింది కొందరు అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేల పరిస్థితి. తాడేపల్లి నుంచి ఓ ప్రకటన వచ్చే లోపుగానే సోషల్ మీడియాలో ఇదే నిజం అన్నట్టుగా పోస్టులు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు, ఆశావహులకు హాహాకారాలొక్కటే తక్కువవుతోంది. సాధారణంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కాకుండా టికెట్ ఆశించే నేతల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఎమ్మెల్యే వెంటే ఉన్నా ఎమ్మెల్యేకే జై కొట్టినా తెర వెనుక చేయాల్సింది చేసేస్తారు కొందరు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. తమ స్వరం బలంగా వినిపించేందుకు, తమ గురించి చాలా గొప్పగా చెప్పుకునేందుకు మారు పేరులతో బ్యాక్ ఎండ్లో సోషల్ మీడియా టీంను పెట్టుకుని చెలరేగిపోతున్నారు నేతలు. క్లిక్ అయితే ఓకే, లేకపోతే పెట్టుబడి పోతుందనే అభిప్రాయాల్లో ఉంటున్నారు. అయితే ఈ తరహా సోషల్ మీడియా ప్రచారాలు సీటు గ్యారంటీ అనుకున్న నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఉదాహరణకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుని తీసుకుంటే ఇటీవల వైసీపీ ఉదయభానుకు టికెట్ నిరాకరించింది అనే ప్రచారం బయటకొచ్చింది. అది ఏ స్థాయిలో అంటే ఆ పాయింట్లు చూస్తే తాడేపల్లి నుంచే వచ్చాయన్నట్లుగా ఉన్నాయి. ఉదయభాను కూడా ఒక్క క్షణం షాక్ అయ్యారట. ఆరా తీస్తే ఫేక్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారట. కానీ ఆ ప్రచారం చూసిన నేతల నుంచి జగ్గయ్యపేట ఎమ్మెల్యేకు అదే పనిగా ఫోన్లు రావడం మొదలైంది. ప్రధాన మీడియా సైతం అలర్ట్ కావడంతో కామ్గా ఉంటే కర్స్ అయిపోతామని భావించి వివరణ ఇచ్చుకోక తప్పలేదు ఉదయభానుకు. ఇది ఒక్క జగ్గయ్యపేటకే పరిమితం కాలేదు. ఆ మధ్య జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు విషయంలోనూ ఇదే జరిగింది. చంటిబాబుకు టికెట్ లేదని చర్చ మొదలైన తర్వాత సోషల్ మీడియా ఫోకస్ జగ్గంపేటపై పడింది. టీడీపీలో చేరుతున్నట్టు కండువా కప్పుకోవడమే ఆలస్యమైందని, జగ్గంపేట బదులు మరో చోట టికెట్ ఇస్తారని ఇలా రకరకాల అంశాలు షికారు చేశాయి. కానీ చంటిబాబు ఇప్పటికీ టీడీపీలో చేరలేదు. పైగా ఓ రాత్రి వేళ కటిక చీకట్లో కాకినాడలో బస్ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బ్యాక్ డోర్ నుంచి వెళ్లి కలిసొచ్చారని కథనాలు వచ్చాయి. మరి టీడీపీ, జనసేన నుంచి గేట్లు క్లోజ్ అయ్యాయో ఏమో. చంటిబాబు వైసీపీ పెద్దలపై నమ్మకం ఉందనో స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే తన గురించి గొప్పగా ఊహించుకుని ఎమ్మెల్యేనే సోషల్ మీడియాలో తన సొంత టీం ద్వారా అత్యుత్సాహం ప్రదర్శించారనే వారు ఉన్నారు. అందులో నిజం ఎంతున్నా చంటిబాబుకు సీటు కాలిపోయింది. వైసీపీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలలో 50 మందిని మార్చేశారు. ఈ క్రమంలో వచ్చిన కొన్ని సోషల్ మీడియా కథనాలు నిజమైతే మరికొన్ని ఫాల్స్గా తేలాయి. ఇప్పుడు మిగిలిన 100 మందిలో ఎంతమందిని మారుస్తారు? ఇది తాడేపల్లిలోని వైసీపీ పెద్దలకే తెలియాలి. కానీ పార్టీ నుంచి క్లారిటీ వచ్చే వరకు చాలా మంది ఎమ్మెల్యేలను రోడ్డున పడేస్తోంది సోషల్ మీడియా. ఇదే కాదు, ఆ మధ్య కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషయంలో సామాజిక మాధ్యమాల్లో రకరకాల కథనాలు వచ్చాయి.
వాటిలో అత్యధికం ముద్రగడ వైసీపీలోకి వెళుతున్నట్టు కథనాలను వండి వారిస్తే మరికొన్ని టీడీపీతో ముడివేశాయి. జనసేనలోకి వెళ్తారని చెప్పింది తక్కువే. 3 పార్టీల నేతలు కిర్లంపూడిలో పడిగాపులు కాసిన మాట వాస్తవమైనా, ముద్రగడతో మంతనాలు చేసిన అంశం రియల్ అయినా చివరికేమైంది? జనసేనకే జై కొట్టారు ముద్రగడ. సోషల్ మీడియా ద్వారా జనాలకు రీచ్ కావచ్చు, అదే సోషల్ మీడియా ద్వారా జనాల మధ్య సులకన కావచ్చు. పాచిక పారేది కొందరికే, శృతి మించితే వెగటు పుట్టి మొదటికే మోసం రావచ్చు. ఈ జాబితాలోకి ఎవరొస్తారో, వలలో ఎవరు పడతారో చెప్పలేం. వన్స్ ట్రోలింగ్ మొదలైందా టోటల్ సిచ్యువేషన్ మరో లెవెల్కు పోతుంది. మరి అది ప్లస్సా మైనస్సా అనేది కాయ పండయ్యే వరకు చెప్పలేం.